పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో అయితే మెడికల్ కన్సల్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మెడికల్ కన్సల్టెంట్ అనే పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్లో ఫిక్స్డ్ హవర్లీ రెమ్యునరేషన్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. ఒక పోస్ట్ మాత్రమే ఉంది, బ్యాంక్స్ మెడికల్ కన్సల్టెంట్ బిఎంసి. సో ఇది మనం వర్క్ చేయాల్సిన ప్లేస్ కూడా ఇచ్చారు, ఆర్బీఐ స్టాఫ్ క్వార్టర్స్, బేగంపేట్, హైదరాబాద్ 500016. అలాగే మనకు ఒక అప్లికేషన్ అనేది ఈ పీడిఎఫ్తో పాటు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాంతోపాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్, అంటే మీ యొక్క ఓన్ సైన్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా పెట్టాలండి. మీ యొక్క సర్టిఫికేట్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, అకాడమిక్ అవ్వచ్చు, అదర్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, ఇలా ఏది ఉన్నా సరే మీరు అవన్నీ కూడా ఆ అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసేసి ఒక ఎన్వలప్ కవర్లో అయితే సీల్డ్ కవర్లో మీరైతే పంపించాలి. ఆ కవర్ మీద మీరైతే పేరు అనేది మెన్షన్ చేయాలి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మెడికల్ కన్సల్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విత్ ఫిక్స్డ్ అవర్లీ రెమ్యునరేషన్ అని చెప్పేసి మనం ఆ కవర్ మీద పైన మెన్షన్ చేయాలండి. మనకి ఒక లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి, ఫిబ్రవరి 13, 2026 సాయంత్రం 5 గంటలలోపు వాళ్ళకి రీచ్ అయ్యేలాగైతే మనం పంపించాలి. సో అడ్రస్ ఇచ్చారు చూడండి ఒకసారి, రీజనల్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6-1-56, సెక్రటేరియట్ రోడ్, సైఫాబాద్, హైదరాబాద్ 500004. ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ చేయాలండి. సెల్ఫ్ అటెస్టేషన్ మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి, ఉండాల్సిన అర్హతలు ఎంబీబీఎస్ డిగ్రీ అండి. అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ అయితే అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. హాస్పిటల్ లేదా క్లినిక్లో మెడికల్ ప్రాక్టీషనర్గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అలాగే మీకు ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారు చూడండి, 1000 per hour, అంటే గంటకి 1000 రూపాయలు అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే మీకు మొబైల్ ఛార్జెస్ వచ్చేసి 1000 వరకు పే చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు పబ్లిక్ హాలిడేస్లో కనుక వర్క్ చేస్తే కాంపన్సేషన్ కింద 1000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది హవర్కి, గంటకి. ఇది 3 years కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. 3 years వరకు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చండి. మీకు వర్క్ చేయాల్సిన ప్లేస్ కూడా ఇచ్చారు, ఆర్బీఐ స్టాఫ్ క్వార్టర్స్, బేగంపేట, హైదరాబాద్. అది కూడా మండే టు సాటర్డే వర్కింగ్ డేస్ ఉంటాయి. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 5 PM to 7 PM అయితే వర్కింగ్ అవర్స్ సుమారుగా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఒక వీక్లో 30 hours అయితే మ్యాక్సిమం ఉంటాయండి మీకు వర్కింగ్ అవర్స్ అనేవి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ అండి, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి, మెడికల్ టెస్ట్లో. సో దీనికి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇదే, మీరు అవన్నీ కూడా ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు కూడా యాక్సెప్ట్ అయితే చేయరు. ఇది ఆఫ్లైన్లో మనకి అప్లికేషన్ ఒకటి ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ మీద మీరు ఒక ఫోటో అయితే అంటించాలండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది అంటించాలి. ఇవన్నీ కూడా మీకు తెలిసిన డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి లాస్ట్లో సైన్ పెట్టాలి. ఈ అప్లికేషన్తో పాటుగా ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్, అంటే ఏజ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి పెట్టాలని. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే కనుక దానికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ పెట్టచ్చండి. సో నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇదండి, అప్లై చేయండి లేట్ చేయకుండా. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.